సార్ నమస్తే, మీ పేరు? నా పేరు కాపో దేవదాస్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? రైతుని. ఎక్కడ సార్ మీది? దుగ్గిరాల మండలం ఏమన గ్రామం, మంగళగిరి నియోజకవర్గం. మరి ఏంటండి ఈరోజు దివ్యాంగుల సంక్షేమం కొరకు దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. ఏంటి అసలు దీని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషదగ్గ విషయం. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో లేని సమస్యను కూడా ఈ రోజున వాళ్ళకి తీసుకుని వచ్చి దివ్యాంగులకి ఉచిత ప్రయాణం కల్పించడం చాలా సంతోషకరమైన విషయం, హర్షించదగ్గ విషయం. అదేవిధంగా వాళ్ళ ప్రక్కన తోడుకొచ్చే వాళ్ళు కూడా 40% రాయితీ ఇచ్చి వాళ్ళని కూడా ప్రయాణం చేసేందుకు వాళ్ళకు చేయూత ఇచ్చినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి మీరు మంగళగిరి నియోజకవర్గం అంటా ఉన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు? పూర్తి స్థాయిలో ఇలా ప్రపంచం మొత్తం కూడా మంగళగిరి నియోజకవర్గం తిరిగే విధంగా, చూసే విధంగా నారా లోకేష్ గారు ఉన్న నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దే విధంగా తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చాలా చక్కదొరుకుతుంది. పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ అనేకమైన కార్యక్రమాలు ఊపందుకున్నాయి, చక్కగా పనులు కూడా జరుగుతున్నాయి. అంటే ఏం డెవలప్మెంట్ కనిపించిందండి? రోడ్ల విషయంలో కానీ, డ్రైనేజ్ సిస్టమ్ విషయంలో కానీ, అసలు కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఈరోజు మీ మంగళగిరి నియోజకవర్గంలో ఏం మార్పులు మీరు గమనించారు? ఇప్పుడు మా ఏమన గ్రామంలో సచివాలయం 1, 2 ఉంది. ఒక్కొక్క సచివాలయానికి 36 లక్షల తరపున 72 లక్షలు రెండింటికి మొన్నే కొబ్బరికాయలు కొట్టాం, శంకుస్థాపన చేసాం. అదేవిధంగా మరి పంచాయతీ రోడ్లు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ రోడ్లు కానివ్వండి, ఉపాధి హామీ పథకం రోడ్లు కానివ్వండి, అన్నీ జోడించుకుని ఈ రోజున డొంక రోడ్లు కానీ, రైతుకు డొంక రోడ్లు కానీ, ఈ రకంగా అన్నీ కూడా దరిదాపు 2 కోట్ల రూపాయల పని ఈ రోజున ఏమర గ్రామంలో చక్కగా జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. అంటే ప్రస్తుతం మీ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నారా లోకేష్ గారు 2 శాఖలను తీసుకున్నారు మంత్రి పదవి విషయంలో. అసలు 2 శాఖలకు న్యాయం చేయగలుగుతున్నారంటారు ఈయన? 2 శాఖలు కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్న శాఖలను కూడా సమన్వయంగా నిర్వహించే సామర్థ్యం ఉన్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఇవాళ ప్రపంచ స్థాయి కూడా నారా లోకేష్ గారు ఏంది పట్టుదల, కృషి, ముందు చూపుతూ ఎలా చేయగలుగుతున్నాడనే ఒక యువనేతని ఈ రకంగా చూడటం చాలా సంతోషంగా ఉంది. మా మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు రావటం ఈ రోజున మేమందరం కూడా చక్కగా దేవుడు వరవిచ్చినట్టు కూడా మేము ఈ రోజున కోరుకుంటున్నాం. అంటే 90,000 పైచీలకి మెజారిటీతో ఆయన గెలిపించారు. ఏ నమ్మకంతో అయితే మీరు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించారో ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా లోకేష్ పరిపాలన ఉందా ఈరోజు రాష్ట్రంలో? నారా లోకేష్ బాబు గారు గత సంవత్సరం ఓటమి పాలైనా కూడా ఆయన వెనుకాడకుండా సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజునే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధికి మరి తోపుడు బళ్ళు కానివ్వండి, రిక్షా బళ్ళు కానివ్వండి, బడ్డీ కొట్లు కానివ్వండి, ఏదైతే బతుకుతున్నారో పేదవాళ్ళకి అందరూ కూడా చాలా చక్కగా ఆయన ఓటమి పాలైనా కూడా నిలబడి ఈ రోజున 92,000 మెజార్టీతో చక్కగా గెలిచినందుకు రాష్ట్రంలోనే చాలా చక్కగా ఆయన గెలిచాడు. అదేవిధంగా కూడా రాష్ట్రంలో మంగళగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతూ ఉంది, ప్రజల్లో ఆల్రెడీ చర్చ మొదలైంది, జగన్ ఉంటే బాగుండేది అనే భావనలో ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా 2029లో మనం గెలుస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? గత 5 సంవత్సరాల్లో చూస్తే వైఎస్ఆర్ గవర్నమెంటు రెడ్డి గారు 18 నెలలు జైలు శిక్ష అనిపించారు. 11 ఛార్జ్ షీట్లు ఉండే జగన్మోహన్ రెడ్డి గారు, 11 ఛార్జ్ షీట్లు ఆయన మీద ఉండే. ఈ రోజున ఆయన తెలుగుదేశం యొక్క కూటమి ప్రభుత్వాన్ని అరాజక పాలన అంటే చాలా దుర్మార్గం. ఎక్కడ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నేతలు ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు జరిగినా, పార్టీ వాళ్ళు కూడా చిన్న తప్పు జరిగినా కూడా ఈ రోజున ఆయన షాకాజ్ నోటీసులు ఇచ్చి ఎమ్మటే స్పందించి ఏ పార్టీలకు అతీతంగా ఎమ్మటే వాళ్ళని పార్టీ నుండి కూడా బహిష్కరించే విధంగా కూడా ముందు చూపుతుందని తెలియజేస్తున్నాం. ఏంటంటే మరి ఎలా ఉంది ఓవరాల్గా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, విలువలు విశ్వసనీయత అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ, అవినీతి అంటే కూటమి ప్రభుత్వం టీడీపీ పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? అవినీతి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్లో పుట్టుకతో వచ్చింది. అది పుట్టుకతో వచ్చిన పార్టీ అవినీతి పార్టీ. ఆ రోజు కాదు, మైనింగ్ మొత్తాన్ని కూడా, ఇసుక మైనింగ్ మొత్తాన్ని దోసుకున్నారు, మద్యం పాలసీలను దోసుకున్నారు, మరి ఇళ్ళు హౌసింగ్ అని పెట్టి పేదవాళ్ళకి చెంటుంబాతికే స్థలం ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకునే స్తోమత కూడా లేకుండా చేసి ఆ రోజున ఆయన పేదవాళ్ళని కొంగదీసి ఇల్లు కూడా ఎక్కడ కూడా జరగల, పెద్దగా లేవు.
అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 3 సెంట్లు డిక్లేర్ చేస్తుంది. దరిదాపు వాళ్ళకి కట్టుకునే సమర్థవంతంగా నిర్వహించే విధంగా కూడా ప్రణాళికలు తయారు చేసి పేదవాడు గూడు చేయటానికి కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తున్నాం. వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా చేస్తానని చెప్పి ఇప్పటికే ప్రకటించడం, కూటమి ప్రభుత్వం మీద విశ్వసనీయత లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కానీ ఈ ఎలక్షన్ కానీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర గతంలో చూశారు, ఆయన పాలన చూశారు. ఆయన ఎన్ని పాదయాత్రలు వేసినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదు, నమ్మరు కూడా నమ్మరు. ఎందుకు నమ్మరంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన పాలన చూశారు కాబట్టి వాళ్ళని నమ్మరు. ఆయన పాలన అరాచక పాలన, దోపిడీ పాలన, అభివృద్ధి లేదు, ఏమి లేదు. కాబట్టి జనం ఒకసారి చూశారు కాబట్టి ఆయన పాలనని రెండోసారి ఆయన నమ్మడానికి 90% అవకాశం లేదు.